స్కూల్ డ్రాపౌట్ కాకుండా తల్లిదండ్రులు బలవంతంగా స్కూల్కు పంపించే స్థాయి నుండి అదే తల్లిదండ్రులు ఇక చదువు వద్దమ్మా బడి మానేసేయ్ పలుమార్లు చెప్పినా కూడా చదువు మానకుండా చదువు పూర్తి చేసి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన గౌరీ గారు. ఆస్తి అంతస్తులు హోదా ఉన్నా లేకున్నా కూడా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే చాలు మన విలువ పెరుగుతుందని నిరూపించిన గౌరీ గారు. ఆడపిల్లలు చదవకూడదని అనేకసార్లు చెప్పడమే కాదు, వారి దగ్గర చదివించే స్తోమత లేదని గ్రహించి తానే పార్ట్ టైం జాబ్ చేస్తూనే ఒక పక్క కష్టపడి సంపాదిస్తూ మరో పక్క కష్టపడి చదివి స్టాఫ్ నర్స్ అయినటువంటి గౌరీ గారు. ఆడపిల్ల పుడితే తండ్రికి గుండె జబ్బులు వచ్చే ఈ కాలంలో తన సొంత డబ్బులతో చదివి వందలాది మంది ఆడపిల్లల తండ్రుల గుండె జబ్బులకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్కు స్టాఫ్ నర్సుగా మారిన గౌరీ గారు. కరోనా సమయంలోనూ తన ప్రాణంను పణంగా పెట్టి అనేక మంది రోగులకు ఆనాడు సేవ చేసినందుకు గాను ఈనాడు గవర్నమెంట్ హాస్పిటల్ నర్సుగా సేవ చేసే భాగ్యం లభించింది గౌరీ గారికి. ఆడపిల్లలు పెద్ద చదువులు చదివితే చెడిపోతారు అనుకునే వారందరికీ గౌరీ గారు గవర్నమెంట్ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకొని ఎక్కడా కూడా చెడుకు అవకాశం ఇవ్వకుండా తల్లిదండ్రులకు వద్దన్నా కూడా చదువు పూర్తి చేసి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి ఆడిపోసుకునే అనేక నోళ్లకు తాళం వేసి తల్లిదండ్రుల కీర్తిని తారాస్థాయికి పెంచిన గౌరీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం శ్రీధరఘట్ట అనే గ్రామంలో గంగమ్మ సిద్దప్ప అనే దంపతులకు 6 మంది సంతానం. అందులో 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆస్తులు అంతస్తులు హోదా ఉద్యోగం ఉన్నా కూడా ఒకరు ఇద్దరు ఉన్న వారినే చదివించడానికి ఇబ్బంది పడుతున్న ఈ కాలంలో గంగమ్మ సిద్దప్పకు ఆస్తి అంతస్తులు హోదా ఏమీ లేకపోగా కటిక పేదరికంలో ఉన్నా కూడా పిల్లలందరినీ 10వ తరగతి చదివించారు. కానీ అందులో గౌరమ్మ గారు కూడా తన గ్రామంలోనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కు వెళ్తుంది. కానీ అతి బలవంతంగా తల్లిదండ్రులు పంపిస్తేనే బడికి వెళ్ళేది. ప్రతిరోజు గౌరీ గారు బడికి వెళ్ళను అని మారం చేసినా కూడా తల్లిదండ్రులు బలవంతంగా బడికి పంపేవారు. గౌరీ గారికి కొంచెం తెలివి వచ్చింది. 4వ తరగతి వచ్చేపాటికి సక్రమంగా బడికి వెళ్ళడం అలవాటైపోయింది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ బాగా చదవడం రాయడం నేర్పించి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, సమాజంలో జనాలు ఏ విధంగా ఉన్నారు అనే విషయాలను రోజూ చెప్తూ ఉండేవారు. అదే గ్రామంలో బాగా చదివి ఉద్యోగం సంపాదించిన వారి గురించి, సరిగ్గా చదవకుండా చెడు అలవాట్లు నేర్చుకుని జీవితం నాశనం అయిన వారి గురించి చెప్తుంటే గౌరీ గారు బాగా శ్రద్ధగా వింటూ ఉండేది. అంతవరకు సరిగ్గా బడికి వెళ్ళడానికి ఇష్టపడిన గౌరీ గారు సక్రమంగా బడికి వెళ్ళడమే కాదు, నేను కూడా బాగా చదివి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యం పెట్టుకుని కష్టపడి చదవడం ప్రారంభించింది. అదే శ్రీధరఘట్ట గ్రామంలోనే 5వ తరగతి వరకు చదివింది. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కారణంగా అంతమంది పిల్లలకు ధరించడానికి బట్టలు, తినడానికి ఆహారం సంపాదించడం కష్టంగా మారింది. అప్పటికి గౌరీ గారు తన క్లాస్లో ఉపాధ్యాయుడు చెప్పిన మోటివేట్ మాటలు విని ఇన్స్పైర్ అయిన ఆమె, లేదు నేను అమ్మా నాన్నకు బరువు కాకూడదు అని అనుకుని అక్కడ నుండి ఉరవకొండలో 6వ తరగతి నుండి చదవడం ప్రారంభించింది. ఉరవకొండలో జెడ్పీ హై స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అక్కడే నెంబర్ 2 హాస్టల్లో ఉండి చదువుకుంది. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయితే అయ్యింది. కానీ ఇరుగు పొరుగు వారు మాట్లాడే మాటలు విని అక్కడెక్కడో ఆడపిల్లలు చెడిపోవడం చూసి గౌరీ గారి తల్లిదండ్రులు ఇక చదువు చాలు, చదువు మానేసి ఇంట్లోనే ఉండు అని చెప్పేస్తున్నారు. ఇక చేసేది ఏమీ లేక ఉరవకొండ నుండి ఇంటికి వచ్చేసింది గౌరీ. మళ్ళీ ఇంట్లో కష్టాలు, సరైన వసతులు లేవు. అందరినీ సాకడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి గౌరీ గారు మనస్సు చలించిపోయింది. అందరి మాదిరిగా నేను 10వ తరగతి చదువు వదలకూడదు, చాలామంది ఆడపిల్లలు మాదిరిగా నేను చెడిపోకుండా నేను కష్టపడి చదివి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి అమ్మా నాన్న కష్టాలు లేకుండా చేయాలని గాఢంగా మనసు అనుకుని అదే శ్రీధరఘట్ట గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి బొమ్మనహాల్ గవర్నమెంట్ కాలేజీలో బైపీసీ తీసుకుని ఇంటర్ చేరి చదువుతూ ఉంది. ఇంటర్ చదువుతున్న సమయంలో ఇంట్లో పరిస్థితులను గురించి ఆలోచిస్తూనే ఇంకా చదువు మీద ఆసక్తి పెంచుకొని చదువుతూ ఉంది.
గౌరీ గారు ఇంట్లో అమ్మా నాన్నకు సహాయంగా ఉంటూనే చదువు మరియు పనులు తప్ప వేరే విషయాలకు తావు ఇవ్వకుండా కొన్నిసార్లు కాలేజీలో పస్తులు ఉండి కొన్నిసార్లు ఛార్జీకి డబ్బులు లేకపోవడం వల్ల ఆటోలు లేకపోవడం వల్ల ఎన్నోసార్లు కాలినడకన వెళ్ళి అతి కష్టం మీద ఇంటర్ 2 సంవత్సరాలు మంచి మార్కులతో పాస్ అయ్యింది. అప్పటికే చాలామంది తోటి ఫ్రెండ్స్ డబ్బులు లేవని, మాకు కష్టంగా ఉందని, మా ఇంట్లో నన్ను చదువు మానేయి అంటున్నారని ఏవేవో చిన్న చిన్న కారణాలు చెప్పి కాలేజ్ మానేశారు. కానీ గౌరీ గారు మాత్రం చదువుతున్నప్పుడు కష్టాలు, బాధలు, అవమానాలు, అవహేళనలు అన్నీ ఉంటాయి. కానీ ఎవరైతే వీటన్నింటినీ దాటి చదువుకుంటూ ముందుకు వెళ్తారో వారిని మాత్రమే భగవంతుడు గుర్తించి వారికి మాత్రమే ఒక మంచి స్థాయిలో ఉండేటట్టు చేస్తాడనే మాటలను గుర్తు చేసుకొని తన కలగన్న జీఎన్ఎం కోర్స్ చేయడానికి అనంతపురం వెళ్ళడానికి సిద్ధమయ్యింది. కానీ గౌరీ గారిని చిన్నప్పుడు 1-2 తరగతులలో డ్రాప్ అవుట్ కాకుండా ఏ విధంగా అయితే బలవంతం చేసి బడికి పంపించారో అదే తల్లిదండ్రులు పై చదువులకు వెళ్ళకూడదని, ఆడపిల్లలు ఎక్కువగా చదువులు చదివితే మళ్ళీ వివాహం చేయడానికి మాకు ఇబ్బంది అవుతుందని చదువు మానిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా కూడా అనంతపురంకు వెళ్ళి అమెరికన్ కాలేజీలో నర్స్ కోర్స్ చేయడానికి జాయిన్ అయ్యింది. ఇంటర్ వరకు కుటుంబం పోషించడానికి భారంగా ఉన్నా కూడా ఎంతో కొంత డబ్బులను అతి కష్టంగా గౌరీ గారికి సమకూర్చి ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా అనంతపురంకు వెళ్ళి చదవడానికి సిద్ధమయ్యిందో అప్పటి నుంచి ఇంట్లో నుంచి ₹1 కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో గౌరీ గారికి ఆర్థిక సహాయంగా పై చదువులకు ఆర్డిటి సంస్థ వారే డబ్బులు సమకూర్చేవారు. గౌరీ గారి తల్లిదండ్రులు ఇంట్లో పరిస్థితి వల్ల ఇతర కారణాల వల్ల డబ్బు ఇవ్వకపోయినా పేదరికంలో మగ్గే లక్షలాది మందికి ఫాదర్ మదర్ అయినటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మరియు అన్నీ ఫెర్రర్ గారు ఆర్థిక సహాయంతో 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో జీఎన్ఎం నర్స్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసింది. జీఎన్ఎం కోర్స్ చేయడానికి ఎంట్రన్స్లో మంచి మార్కులు, మంచి ర్యాంక్ తెచ్చుకొని డబ్బున్న వాళ్ళు చదివితే బడుగు బలహీన వర్గాల వారు చదువుకొని కూడా ఫ్రీ సీట్ సాధించి చదువుకోవచ్చని నిరూపించిన కటిక పేదరికంలో పుట్టిన గౌరీ గారు జీఎన్ఎం కోర్సు పూర్తి చేసుకొని అప్పటికే తమ కుటుంబం పేదరికంలో స్తంభించిపోయింది. అప్పుడే అలాంటి పరిస్థితులలో కేవలం 2,500 జీతానికే పని చేస్తూనే మరోపక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వెలువడే సమయాన్ని తెలుసుకొని అప్లై చేస్తూనే చదువుతూ ఉండేది గౌరీ గారు. అంత పెద్ద చదువు చదివి కేవలం 2,500 జీతానికే పనిచేస్తుందా అని గౌరీ గారి ఫ్రెండ్స్ మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ఎగతాళిగా మాట్లాడేవారు. కానీ గౌరీ గారు మాత్రం ఇంత పెద్ద పేరున్న హాస్పిటల్లో జాబ్ చేయడమే ముఖ్యం అని అనుభవజ్ఞుల మాటలు విన్న వారి అవేవి పట్టించుకోకుండా నిస్వార్థంగా హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేది. గౌరీ గారు మాత్రం ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే అదే 2,500ను అవసరం మితం వాడుతూనే గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లికేషన్లు వేస్తూ ఉండేది. గౌరీ గారు కుటుంబ పరిస్థితి, ఆమె కమిట్మెంట్తో పనిచేయడం గుర్తించిన దేవుడు 2,500 శాలరీ నుండి 17,000 శాలరీ ఇచ్చే అదే బళ్ళారి నవోదయ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేలా చేశాడు. అదే నవోదయ హాస్పిటల్లో దాదాపు 5 సంవత్సరాలు బాధ్యతారంగంతో తన సొంత కుటుంబానికి డబ్బులు రావాలంటే ఎంత కష్టపడాలో, తన సొంత కుటుంబ సభ్యులు వస్తే వారిని ఏ విధంగా అయితే సేవలందిస్తారో అదేవిధంగా సేవలందిస్తూ కష్టపడి పనిచేసినందుకు గాను వారు మంచి శాలరీను ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో 2,500 జీతం నుండి 17,000 జీతం అందుకునే స్థాయికి చేరినా కూడా గౌరీ గారు గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేస్తూ ఉండేది. జీఎన్ఎం కోర్సు పూర్తి అయ్యి దాదాపు 10 సంవత్సరాలు కావడం, దాదాపు ఒకటోసారి 2, 3, 4, 5, 6 గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లై చేసినా గవర్నమెంట్ ఉద్యోగం రావడం లేదు. గౌరమ్మ గారికి మాత్రం నమ్మకం ఉంది,
నేను చేస్తున్న ఈ కష్టానికి దేవుడు నాకు ద్రోహం చెయ్యడు. నేను నమ్మిన నా దేవుడు నా కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలో మానేసేదాన్ని, కానీ దేవుడు దయ వల్ల చదువు పూర్తి చేయగలిగాను. నేను తల్లిదండ్రులకు భారం కాకుండా చిన్న ఉద్యోగం, ప్రైవేట్ అయినా తక్కువ శాలరీ అయినా ఉద్యోగం దొరికింది కదా అని గౌరీ గారు మాత్రం దృఢ సంకల్పంతో తాను చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగానికి న్యాయం చేస్తూనే గవర్నమెంట్ ఉద్యోగం అప్లికేషన్ వేయడం లేదు. కానీ దగ్గరి ఫ్రెండ్స్, దూర ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు మాట్లాడే మాటలు గుండెకు గుణపంలా గుచ్చుకుంటున్నాయి. మరలా ఏడోసారి కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ పడే ఇన్ఫర్మేషన్ను తెలుసుకొని తనకు వచ్చే శాలరీ అంతంత మాత్రం అయినా కూడా ఏడోసారి కూడా డబ్బులు సమకూర్చుకొని ఇన్ని ఇబ్బంది పరిస్థితులు ఉన్నా కూడా అప్లికేషన్ వేసింది. గౌరీ గారు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే రెండోసారి అప్లికేషన్ వేసినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని వేసేది. కానీ ఈమె ఇంట్రెస్ట్గా కాదు, కమిటెడ్గా ఉంది కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు అప్లికేషన్ వేసినా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించింది. కానీ మనం చేసే కష్టం ఎవరు చూడకపోయినా భగవంతుడు చూస్తాడనే సత్యం ఈ గౌరీ గారి విషయంలో రుజువయ్యింది. 2021 నవంబర్ 27వ తేదీన తన సొంత నియోజకవర్గం అయిన రాయదుర్గం గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా జాయిన్ అయ్యింది. గౌరీ గారు తల్లికి సహాయంగా ఇంట్లో పనిచేయడం, ప్రైవేట్ హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గర పేషెంట్స్గా పనిచేయడం, ఆమె నిరంతర మనస్సులో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే బర్నింగ్ డిజైర్ ఆనాడు ఉండడం వల్లే ఈనాడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించగలిగింది. తమ గ్రామంలో ఎందరో అగ్రవర్గంలో ఉన్నవారు, అగ్రకులస్తులుగా ఉన్న, ఆస్తి అంతస్తులు, హోదా, పలుకుబడి ఉన్నవారు కూడా దక్కని గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగం అలు పెరగని ఈ గౌరీ గారికి వచ్చిందంటే దానికర్థం కష్టపడే వారి వెంట, నీతి నిజాయితీగా ఉండేవారి వెంట దేవుడు ఉంటాడనే సత్యం మనకు తెలుస్తుంది. తెలిసి తెలియని వయస్సులో టీచర్స్ చెప్పే పాఠాలు అర్థం కాకపోయినా తల్లిదండ్రుల గురించి, ఊరిలో ఇతరులు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వారి గురించి చెప్పడం మరియు చదవడం, రాయడం నేర్పించడం ద్వారానే గౌరీ గారు వయస్సు పెరిగే కొద్దీ, తెలివి పెరిగే కొద్దీ కష్టాలన్నింటినీ ఎదుర్కొని సొంత బుద్ధిని నమ్ముకొని ముందుకెళ్ళింది. 2,500 జీతంతో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే స్థాయి నుండి మంచి జీతంతో గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా ఉద్యోగం చేసే స్థాయికి ఎదిగింది. చిన్నప్పుడే ఎవ్వరూ మేధావులు కారు, పుట్టుకతోనే ఎవ్వరూ చెడ్డగా పుట్టరు. వారికి చదువు చెప్పే విధానం బట్టే మేధావులుగా మారతారు. వారిని పెంచే తల్లిదండ్రుల వల్లే మంచి పిల్లలుగా తయారవుతారనే జగమెరుగని సత్యం ఈ పేదరికంలో పుట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ జాబ్ సంపాదించుకున్న గౌరీ గారి జీవితమే సాక్ష్యం. గౌరీ గారి మాదిరిగా తల్లిదండ్రులను మోసం చేయకుండా చదివి ఉద్యోగం తెచ్చుకున్న వారి కంటే చాలామంది ఆడపిల్లలు సరిగ్గా చదవకపోగా మార్గం ఎంచుకొని ప్రాణానికి తెగించి కనిపెంచిన తల్లిని, తండ్రిని తల దించుకునే పనిచేసే వారి ఎక్కువగా ఉండటం వల్లే ఈనాడు ఆడపిల్లలను ఇంటి నుండి బయటకు పంపి చదివించడానికి తల్లిదండ్రులు, సమాజం ముందుకు రావడం లేదు. ఒక విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు, ఈ సుఖాలు, దుఃఖాలు, అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి, జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి అని గౌరీ గారి నిజ జీవితంలో జరిగిన సంఘటనలనే కారణం.